కన్నప్ప మూవీ అఫీషియల్ ట్రైలర్ ఈ పాటికైతే రావాల్సింది. కాకపోతే నిన్న చూసుకున్నట్లయితే ప్లేన్ క్రాష్ అయిందనమాట. ఆల్మోస్ట్ 270 మంది అయితే చనిపోయారు. ఒకసారి ఈ పిక్ చూడండి. ఈ పిక్ చూశాక నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. అందులో వాళ్ళ మమ్మీ డాక్టర్ అంట, వాళ్ళంట లండన్ వెళ్తున్నారంట. అప్పుడు పిల్లగాల్ని ఫ్లైట్ ఎక్కించుకొని వాళ్ళు ఎంత ఆనందంగా ఫోటో దిగారు, ఎంత నవ్వుతున్నారు చూడండి. వాళ్ళకి తెలియదు పాపం ఇంకొక 30 మినిట్స్లో వాళ్ళు తీరని లోకాలకి వెళ్ళిపోతారని ఫ్యామిలీతో సహా సజీవ దహనం అయిపోయారు. అంత పెద్ద క్లాస్లో ఒక్కడంటే ఒక్కడే బతికిండు. చాలా బాధగా అనిపించింది. ఇలాంటి పిక్స్ చూసి నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. చాలా చాలా దారుణం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఎప్పుడు ఏమైంది అనేటటువంటిది తెలియదు. ఉన్న చిన్న జీవితంలోనే కక్షలు, కుతంత్రాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నా. ఎవరు అనుకున్నారు చెప్పండి? ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్యామిలీ, ఎంత బాగా ఉన్నారు. అసలు కొన్ని క్షణాల్లోనే మేము ఫ్యామిలీతో సహా సజీవ దహనం అయిపోతాం అని చెప్పారు. అనుకున్నారా? కనీసం ఊహించారా? అది లైఫ్ అంటే అదే. ఎప్పుడు ఎక్కడ ఏమవుద్ది అనేటటువంటిది ఎవరికీ తెలియదు. హ్యాపీగా ఉండండి అంతే. నేను చెప్పదలుచుకుంది అదే. మనం కూడా అంతే. ఇప్పుడు నేనేనున్నా వీడియో చేస్తూ గుండెపడొచ్చు, వేసుకున్నటువంటి సొక్క ఇప్పుతో లేదో తెలియదు. మీరు కూడా ఈ వీడియో చూస్తూ పోవచ్చు. దేవుడు ఎప్పుడు మనల్ని దారా చిన్న నీ టైం అయిపోయిందని చెప్పి పిలుస్తారో తెలియదు. నిజంగా పాపం వాళ్ళు హాస్టల్లో కూర్చొని తింటున్నారంట. వాళ్ళ మీద ఫ్లైట్ పడి అక్కడ 25 మంది చచ్చిపోయారు. అది ఇదెక్కడి దారుణోరా మామ. అంటే ఇప్పుడు ఫ్లైట్లో ఎగరాలన్నా ఇదే. విహారయాత్రకి వెళ్దామంటేనేమో టెర్రరిస్టులు చంపేస్తున్నారు. ఫ్లైట్ ఎక్కుదామంటేనేమో ఫ్లైట్లు కూలిపోతున్నాయి. ట్రైన్ ఎక్కుదామంటేనేమో ట్రైన్లు కూలిపోతున్నాయి. ఇదంతా వద్దులే, హాస్టల్లో కూర్చొని తిందామంటేనేమో హాస్టల్ కూడా కూలిపోతున్నాయి అని చెప్పి నాకైతే చాలా చాలా బాధగా అనిపించింది. ఇంకా అది గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా హనీమూన్ కేసు చూసుకొని నాకైతే బాధగా అనిపించింది. ఎప్పుడు ఏమైంది అనేటట్టు తెలియదు ఫ్రెండ్స్. ఈ పిక్ అయితే ఇది చూసి నేను ఆల్మోస్ట్ నాలో నేను గంట ఎయిట్ చేశాను. అంత బాధగా అనిపించింది. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇది ఎక్కడ దారుణోరా అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలిగింది. ఒక్కడు బతికిండు, వాడైతే కారణ జన్ముడు అని చెప్పుకోవచ్చు. సో కన్నప్ప టీజర్ ఈ పాటికి రావాల్సింది ట్రైలర్. కానీ ఎందుకు రాలేదు అని అంటే, ఈ విధంగా ప్లేన్ క్రాష్ అయింది కదా, ఫ్లైట్ క్రాష్ అయింది. అక్కడ వాళ్ళు చచ్చిపోయి బాధపడుతుంటే మనం ఇక్కడ ట్రైలర్ సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఒక రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్నా అని చెప్పి అన్న మంచు విష్ణు అన్న అయితే తన ట్విట్టర్లో చెప్పిండు. నిజంగా ఒక మెట్టు అయితే ఎక్కేసిండు. నిజంగా గ్రేట్ఫుల్. దీని కింద కూడా చెత్తనా కొడుకులు నెగిటివ్ కామెంట్లు పెట్టారు. అది బాధగా అనిపించింది అనమాట. ఆయన చెప్పేది 100% వాస్తవం. అక్కడ మనుషులు చచ్చిపోయారు రా బాయ్. ఈ టైంలో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెట్టుకుంటా, నేను ట్రైలర్ రిలీజ్ చేస్తా అంటే తప్పు కదా. దానివల్ల అన్న అయితే పొగడ పోస్ట్ పోన్ చేసుకుంటూ రేపైతే ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ ఈ ఇందుకైతే పోస్ట్ పోన్ అయింది. అందుకే ఇప్పుడు దాకా ట్రైలర్ రాలేదు. కానీ ఈ విషయం కూడా చాలామందికి తెలియక యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు అనమాట. ట్రైలర్ ఎక్కడ అని. దానికైతే ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. అదేంటంటే మొత్తం మంచన్న ఫ్యామిలీ మొత్తాన్ని ఈ యొక్క సినిమాలో అయితే ఇన్వాల్వ్ చేసిండంట. మొత్తంగా అనొస్తారంట. తన కూతురులైనా, తన కొడుకైనా, తన తండ్రి అయినా, తన వేరే వాళ్ళంతా తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసిండు. మన మంచక్క కూడా ఒక మంచి రోల్ ఉందంట. ఈ సినిమా మొత్తం మీద మిస్ అయింది ఎవరంటే మంచు మనోజ్ ఒకటే. తనే ఈ సినిమాలో అయితే నటించట్లేదు. తను కూడా నటిస్తే మొత్తం ఫ్యామిలీ నటించారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేది. అప్పుడప్పుడు పాండవులు 9 సినిమా గుర్తుందా? ఆ సినిమాలో తన ఫ్యామిలీ మొత్తం నటించింది. అలా ఇదే విధంగా ఈ సినిమాలో నటిస్తుంది. కానీ మంచు మనోజ్ అన్న అయితే మిస్ అయ్యింది అనమాట. ఈ విధంగా ఫ్యామిలీ మొత్తాన్ని ట్రైలర్లో తిరిగిచ్చేసారంట. మ్యాక్సిమం ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ పెట్టారంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టారు. మొత్తం మీద ట్రైలర్ 3 నిమిషాలు ఉండబోతుందంట. వామ్మో 3 నిమిషాలు అనుకోమాకంటే ఇట్టే అయిపోతుందంట. అండ్ ప్రభాస్ ఎప్పుడు వస్తారు అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తం ట్రయల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రిలీజ్ డేట్ పడింది. రిలీజ్ డేట్ పడిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఉంటాయి కదా, అక్కడ మన ప్రభాస్ అన్న ఒక అడ్వెంచర్ అనమాట. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్రతో ఒక 10 మందిని గాల్లో దడా లేపుతారంట. ఆ టైంలో తనైతే ఎంట్రీ ఇస్తానంట. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ఈ ట్రయల్ అంతా ఒక ఎత్తు, ట్రైలర్లో ప్రభాస్ అన్న వచ్చేది ఒక ఎత్తు అని చెప్పి క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇదే ఉంటుంది అనమాట. ఆల్రెడీ కన్నప్ప గారి స్టోరీ ఏంది మనకు తెలుసు, ప్రభాస్ గారి యొక్క క్యారెక్టర్ ఏంది అని చెప్పి మనకు తెలుసు, శివుడు వారి క్యారెక్టర్ ఏంది అని చెప్పి మనకు తెలుసు. మన మహాశివులుగా అక్షయ్ కుమార్ గారైనా అండ్ మన కాజల్ గారు అయినా పార్వతి గారి లాగా సూపర్గా కనబడతారంట. అదైతే నెక్స్ట్ అంటే అవైతే గూజన్స్ తెప్పిస్తాయంట. మొత్తం న్యూజిలాండ్ తీసినటువంటి అంతా కూడా మనకైతే వేరే లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు శివయ్య అనేటటువంటి దాన్ని ట్రోల్ చేశారు, గ్రాఫిక్స్ను ట్రోల్ చేశారు. అరే ఇదేదో సీరియల్ చూస్తున్నట్టుంది, లో బడ్జెట్ సినిమా చేస్తున్నట్టుంది, అంత హెవీగా లేదే అని చెప్పి చాలామంది అప్పుడైతే ట్రోల్ చేశారనమాట. వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేదా, ఏ మాత్రం కూడా గ్రాఫిక్స్ అనకుండా గ్రాఫిక్స్ని డిజైన్ చేశారు. ఇది విఎఫ్ఎక్స్ అనకుండా విఎఫ్ఎక్స్ని అయితే డిజైన్ చేశారంట. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ఆల్రెడీ మనం శివ శంకర సాంబ శివ శంకర ఆ మ్యూజిక్ ఏమో అనమాట. అసలు అప్పుడు దాకా ట్రోల్ వచ్చింది. ఇంకా ఆ సాంగ్ అందరూ కూడా మైమర్చిపోయారు, అన్న ఫ్యాన్ అయిపోయారు. అబ్బబ్బబ్బా ఏం రాశారు సార్, ఏం పాడారు సార్, ఏం నటించారు సార్, మీకు ఫిదా అయిపోయాను మంచి అని చెప్పి అందరూ
అందరం కూడా క్లాప్స్ కొట్టామన్నమాట. సో అందులో ఉండేటటువంటి మ్యూజిక్ని శివ శివ శంకర్ అని అలాగా మ్యూజిక్ లాగా కన్వర్ట్ చేసి ఒక ఎమోషన్ సీన్ని, అంటే మన కన్నప్పకి భక్త కన్నప్ప తిన్నడుకి మహాశివుడికి మధ్య ఉండేటటువంటి ఎమోషన్ని ఒక మ్యూజిక్ యాడ్ చేసి మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనకి ట్రైలర్లో చూపిస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం కూడా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఏ ఛానల్లో రిలీజ్ అయితే అనేటటువంటిది డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫాలో కండి, మీకైతే ఏం అవసరం లేదు, ముందైతే మన ఛానల్ని ఫాలో కండి. దీంట్లో ఖచ్చితంగా రియాక్షన్ వీడియో చేస్తా, మీకైతే ఫుల్ ట్రైలర్ వచ్చేస్తా ఫ్రెండ్స్. అది అనమాట. చాలా మంది కన్నప్ప అఫీషియల్ ట్రైలర్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ రాజసాబ్ లీక్స్ గురించి ఒక వీడియో చేశా, ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో వచ్చేటటువంటి దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. చూసాయి కదా ఎంత చెమటలు పడుతున్నాయో, మీకోసం ఎంత కష్టపడేది. దయచేసి ఒక సబ్స్క్రైబ్, ఒక ఫాలో కొట్టండి. బాయ్ బాయ్, నమస్కారం.